10 ఆన్సర్లు ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారు సార్ మైక్ ఇవ్వండి సార్. సార్ ఇది 17,000 కిలోమీటర్లు పంచాయతీరాజు R&B కలిపి అని ఒకటి అడిగిన సార్, అదొకటి అడిగిన సార్. అట్లనే మీరు 11,200 కోట్లు 40% పెట్టాలంటే ఇది 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. మరి 3 సంవత్సరాల్లో మీరు ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగిన సార్. ఈసారి పెట్టిందేమో 300 కోట్లే అని చెప్పారు సార్. 11,200 కోట్లకు 3 ఏళ్ళకి డివైడ్ చేస్తే మినిమం 3,500 కోట్లు పెట్టాలి సార్. కానీ పెట్టింది మాత్రం 300 కోట్లు పెట్టిరు సార్ హామీకి. ఎట్లా ఇది? నంబర్ 1. నంబర్ 2 సార్ 16,800 కోట్లు మరి అది పెట్టుబడి మీదకి తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్, అది కూడా చెప్పలేదు సార్. అది చెప్పాలి సార్. తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగినా సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్, స్ట్రేట్ సమాధానం చెప్పానండి సార్. మళ్ళీ అటు ఇటు పోతానండి సార్, ఇక దయచేసి ప్లీజ్. మంత్రి గారు అటు ఇటు ఎక్కడ పోయేది, ఇంకా 10 ఏళ్ళు ఇన్ని ఉంటాం. కానీ మీరు చెప్పేది సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్, ఎందుకంటే ఫస్ట్ కండెమ్ చేయాలి. ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కాన్ఫరెన్స్లో 200 కోట్ల రూపాయలు రోడ్డు వేసినంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ, మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు 200 కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తా, నీకు కొబ్బరికాయ పడతా అని అంటున్నా. నాకు ఆడితే 200 కోట్లు సార్, 2 రూపాయలు ఇవ్వలేదు సార్. నా మీద కోపంతో హౌజ్లోకి వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇల్లు కడతలేవంటే నన్ను ఎంత కూర్చున్నా సంపత్ కుమార్ని ఇద్దరిని తీసుకుపోయి పోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేది సార్. 1 రూపాయి ఇవ్వలే నా కాన్సెన్స్కి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి ఇవ్వనన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ కొట్టాడు కాబట్టి 1 పైసా ఇవ్వన్నాడు. 1 పైసా 200 కోట్ల నీ వెనక పడతా బాబు. అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి, అబద్ధాలకు కూడా లెక్కలేదు. సరే అది పోనీ అవన్నీ తర్వాత పడ్డాం. మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష, 4,000 3 ఫేజ్లలో మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు తీసుకొని 40% కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ 9 పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ 2వ వారంలో పిలిచి మేము మొదటి విడతగా 300 కోట్లు పెట్టినాం. అవసరంలో కాంట్రాక్టర్ మేము ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంకర్స్ని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం. 10 రాష్ట్రాలలో నడుస్తుంది. మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు, మీకు రోడ్లే అని ఆలోచన లేదు. నల్గొండ విషయాన్నే తప్పు చెప్పినావు నువ్వు. వేసింది 1-2 రోడ్లు వేసిండు. ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థాపన చేసి సగం దోవి పెడితే ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను. నేను పేమెంట్ ఇవ్వలే. యాదగిరి కట్టిను, యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు. 340 కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. పొద్దున్న లేదు R&B డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు. అన్నీ చేసినా అన్నారు. కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు. ఇంకా 5 రోజుల సభ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు 2 సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం 2028 వరకు. మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో. ఇప్పుడు స్టేట్లో వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఏ లేదని చెప్పాను. ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసిన ఈ 4,200 కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి? 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. దాదాపు 2,000 కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. నువ్వు బడ్జెట్ సార్ ఆయన మాట్లాడతాప్పుడు నేను లేవలే సార్. వారు మాట్లాడతాప్పుడు నేను లేవలే. వారు అడిగిదాన్ని సమానం చెప్తున్నా. సిఆర్ఎఫ్ విషయంలో ఒకటి చెప్పిండు సార్. సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్. 2018కి వెళ్ళి ఇప్పటికీ మొన్న నేను వచ్చే వరకు ఒక్కటి రాలే. 2018కి వెళ్ళి 1 రూపాయి రాలే. అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి. 2018కి వెళ్ళి ఇయ్యలేదు, నేను పోయిన తర్వాత తెచ్చిండ్రు. మొన్న 1,100 కోట్లు అది ఈ సేతు బంధు కింద 1,240 కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా. ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి.
2018కి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఎక్కడైనా ఒక పేపర్ చూపి. మీరు ఈ విధంగా సభను తప్పుదో పట్టద్దు. మేము 4,450 కోట్ల రూపాయలు 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ, మహబూబాబాద్ కానీ, డోర్నకల్ కానీ